ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. కరాలి 6 సంవత్సరాల నుంచి తపస్సు చేసి తన శక్తులను సంపాదించుకుని గుహ నుంచి బయటికి వచ్చి అనుకున్నది సాధించాను, పోయిన నా శక్తులను తిరిగి సంపాదించుకోగలిగాను, తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అని అనుకుంటూ ఉంటే అంతలో అక్కడికి ఒక కళ్ళు లేని అమ్మాయి కట్ల కోసం అడవికి వచ్చి కాలు జారి లోయలో పడబోతూ ఉంటే కరాలి కాపాడుతుంది. నీకు కళ్ళు కనిపించినప్పుడు అడవికి ఎందుకు వచ్చావు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా పంపించారు అని కరాలి అడుగుతూ ఉంటే, మా బతుకులు అంతే అక్క, మా పేద బతుకులకి రెక్కాడితే గాని డొక్కాడదు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. నీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడ, పద నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని కరాలి అంటే, చాలా థ్యాంక్స్ అక్క, అయినా నేను వెళ్ళిపోగలను, నాకు అలవాటే అని అంటుంది. తర్వాత నువ్వు నన్ను కాపాడవు కదా అక్క, మా ఇంటికి రా అక్క, మా ఇల్లు దగ్గరలోనే అని చెప్పడంతో కరాలి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకొని తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక తన రూపాన్ని చూసుకుని ఎవరైనా నా రూపాన్ని చూస్తే అనుమాన పడతారు అనుకుని తన రూపాన్ని కూడా మార్చేసుకుంటుంది. నాగేశ్వరి పంచమి వాళ్ళ ఇంటికి వచ్చి తమ విశాలాక్షి ఎవరో కనుక్కొని తీసుకువెళ్లాలని వస్తుంది. కానీ ఆ పిల్లల్ని కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పంచమి గమనించి నాగేశ్వరిని పంపించేయడంతో తను వెనక్కి వచ్చేస్తుంది. నాగేశ్వరిని చూసిన నాగదేవత, నీ ప్రయత్నాలు ఫలించలేదా నాగేశ్వరి అని అడగడంతో, అవును మాత, ఆ పంచమి తన పిల్లలని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా 24 గంటలు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. ఆ ఇద్దరు పిల్లల్లో మహారాణి ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నాను అని నాగేశ్వరి చెప్తుంది. ఎలాగైనా తెలుసుకోవాలి నాగేశ్వరి, అవసరమైతే ప్రత్యేక శక్తులను ఉపయోగించైనా తెలుసుకోవాలి, ఎందుకంటే నాగలోకానికి మహారాణి లేకపోవడం ఇంకా మంచిది కాదు, ఎలాగైనా సరే ఆ మహారాణిని మనం నాగలోకానికి తీసుకురావాలి అని నాగదేవత చెప్తూ, కొంచెం కష్టమైన పనే అయినా నువ్వు ఆ పని చేశావంటే మహారాణిని నాగలోకానికి తీసుకురావడం సులభం అవుతుంది అని చెప్తుంది. అదేందో చెప్పండి మాత, అది ఎంత కష్టమైన పని అయినా సరే, నా ప్రాణాలకు తెగించైనా సరే నేను ఆ పని చేస్తాను, మన మహారాణిని నాగలోకానికి తీసుకువచ్చే బాధ్యత నాది అని నాగేశ్వరి చెప్పడంతో నాగదేవత ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు ఒక శక్తిని సంపాదించుకోవాలి, ఆ శక్తి సంపాదించుకోవడం కష్టమే కానీ తప్పదు అని ఆ శక్తిని ఎలా సంపాదించుకోవాలో అని నాగేశ్వరికి వివరిస్తుంది. పిల్లలు ఆ పరమశివుని సంరక్షణలో ఉన్నారు, ఆ పరమశివుణ్ణి కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు, కాబట్టి నువ్వు ఆ మహాశక్తిని పూజించి ప్రసన్నం చేసుకోవాలి, అప్పుడే మనము మహాశక్తి సహాయంతో మన మహారాణిని నాగలోకానికి తీసుకురాగలమని చెప్పడంతో నాగేశ్వరి పూజ మొదలు పెడుతుంది. ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. నీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న నీలు ఇంకా రాకపోయేసరికి కంగారు పడుతూ ఉంటారు. మొదలే కళ్ళు కల్పించని పిల్ల అడవిలో ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, నీలుకి అడవంతా బాగా తెలుసు, వచ్చేస్తుంది లేని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. నీలు కరాలిని తీసుకుని తన ఇంటికి వచ్చి తనని కాపాడిందని చెప్పడంతో వాళ్ళ అమ్మ నాన్న కరాలిని తమ ఇంట్లో ఉండమని చెప్పి అడుగుతారు. కరాలి అయితే, నేను ఉపాసకురాలిని, ఎక్కువ సమయాన్ని ధ్యానంలోనే గడుపుతూ ఉంటాను, నేను పండ్లు పాలు తప్ప ఇతర ఆహారాలేవి తీసుకోను, మీకు అభ్యంతరం లేకపోతేనే ఇంట్లో ఉంటానని చెప్పడంతో వాళ్ళు ఇలా చెప్తారు, మా ఇంట్లో ఒక గది ఖాళీగానే ఉందమ్మా, మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్పడంతో కరాలి ఆ గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చొని కొద్ది రోజులుగా ధ్యానంలోనే ఉంటుంది. ఇక చివరి రోజు రానే వస్తుంది. నీళ్ళు వాళ్ళమ్మ పూలు తెచ్చిచ్చి, ఈ రోజు చివరి రోజు అని చెప్పావు కదమ్మా, పూలు కావాలని అడిగావు కదా, ఇదిగో పూలు అని ఇస్తుంది. కరాలి పూలు తీసుకుని, నేను పూజ చేసుకోవాలి, ఇక మీరు వెళ్ళండి, ఎవ్వరూ ఈ రూమ్లోకి రావద్దు అని చెప్పడంతో నీళ్ళు వాళ్ళమ్మ సరేనమ్మా అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కరాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు తన ముందు ముగ్గు వేసుకుని ముగ్గులో దీపాలు వెలిగించుకుని ఉంటుంది. మధ్యలో ఉన్న దీపంలో నుంచి పెద్ద వెలుగు బయటకు వచ్చి కరాలితో మాట్లాడుతుంది. 6 సంవత్సరాలుగా నువ్వు చేసిన దీక్ష ఫలించింది కరాలి, నువ్వు మీ అన్నని కలవబోతున్నావు, అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశంలో కల్పించే పెద్ద వెలుగులో నన్ను కలుసుకో అని చెప్పి ఆ వెలుగు అలాగే మాయమైపోతుంది. మోక్ష వాళ్ళ ఇంట్లో మోక్ష పంచమి తమ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే జ్వాల చూసి ఇలా అనుకుంటుంది, వీళ్ళు ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు, వీళ్ళకి ఈ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచకూడదు, వీళ్ళని ఇంట్లో నుంచి తొందరగా తరిమేయాలి, ఈ ఇంటికి ఈ ఆస్తికి నా కొడుకే వారసుడుగా ఉండాలి అని తను అనుకుంటుంది. చిత్ర కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటే
వచ్చి తిడుతుంది. ఎప్పుడు గోల అరుపులు, ఏంటి బయటికి వెళ్ళి ఆడుకోండి అని తను కూడా తిడుతూ ఉంటుంది. జ్వాల కొడుకైతే అసలు ఆ పిల్లల్ని చూస్తేనే మండిపడుతూ ఉంటాడు.